చింటూ అడ్మిషన్ రిజిస్టర్ తీసుకువచ్చి రోహిణి చేసిన మోసాన్ని బయటపెట్టిన సత్యం. షాక్లో ప్రభావతి, మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది తెలుసుకోవాలంటే మా జైకాశీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రోహిణి మోసం ఇలాగే సత్యం బయట పెట్టాలని అనుకునేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. మీనా పూలు డెలివరీకి ఇవ్వాలని వెళ్ళినప్పుడల్లా కూడా మీనా వెంటపడుతున్న అబ్బాయి అయితే మీనాని విసిగిస్తూ ఉంటాడు. ఏంటి లక్కీ, నాతో ఎందుకు మాట్లాడడం లేదు? నేను నీతో మాట్లాడాలని ఎంత ప్రయత్నిస్తున్నా నాకు దూరంగా వెళ్ళిపోవడం కరెక్టేనా అని అడుగుతూ ఉంటాడు. ఎవరా నీకు లక్కీ? అసలు నా పేరేంటో నీకు తెలుసా? లక్కీ అంటావేంటి లక్కీ? చెప్పు తెగుతుంది అని అంటూ ఉంటుంది మీనా. లక్కీ, అది కాదు లక్కీ, నేను చూసి నేను ఆఫీస్కి వెళ్తే నాకు ఆ రోజంతా కూడా అదృష్టమే అదృష్టం. నువ్వు నా లక్కీ గర్ల్వి, అందుకని నీ పేరు తెలియకపోయినా లక్కీ అని పేరు పెట్టేసుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక మీనా అయితే అసలు నా గురించి నీకేం తెలుసని నువ్వు నా వెంట పడుతున్నావు అసలు నాకు అని అంటూ ఉంటే చాలు లక్కీ, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు అని అనగానే ఏంటి నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసా అని అంటూ ఉంటుంది. అవును నాకు తెలుసు, నువ్వేం చెప్పబోతున్నావో. నీకు చాలా బాధ్యతలు ఉన్నాయని, అమ్మని పోషించాలి, తమ్ముడిని చదివించాలి, చెల్లెలికి పెళ్లి చేయాలని, ఇవన్నీ కూడా ఏదో గోల్ ఉంటుంది కదా, అవన్నీ కూడా నువ్వు కష్టపడి చెయ్యాలనుకుంటున్నావు. నీలాగా కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే ఇక నా జీవితం ఎంతో బాగుంటుంది అని అంటూ ఉంటాడు. అసలు నా గురించి నీకేం తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే అది కాదు లక్కీ, నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు. రే, ఇంకోసారి నా వెంట పడ్డావంటే నీ సంగతి తేల్చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే తర్వాత మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఎవడు వీడు, నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంట పడి చేస్తున్నాడేంటి? ఇప్పుడు ఈ విషయం ఆయనకి తెలిస్తేనేమో ఆయన ఏదైనా చేసేస్తారో. తొందరపాట్లో కోపంగా ఏదొకటి అతన్ని చేశాడంటే మళ్ళీ కేసు అవుతుంది. ఇప్పుడు ఆయనకి చెప్పడం కన్నా వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పి దూరంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఇక తరువాత రోజు మళ్ళీ అతను వస్తాడు మీనా దగ్గరికి. ఏంటి నువ్వు నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? నువ్వు ఇలా విసిగిస్తుంటే నాకు బయటికి రావడానికి కూడా భయమేస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. మరి నేనేం చెప్పాను? నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా లక్కీ అని అంటూ ఉంటాడు. మళ్ళీ ఆ పేరు పెట్టి పిలుస్తావేంటి? చెప్పాను కదా ఆ పేరు పెట్టి పిలవద్దని అని అనగానే చూడు లక్కీ, నిన్ను చూసి నేను ఆఫీస్కి వెళ్ళానా, ఒక పెద్ద ప్రాజెక్టు ఓకే అయ్యింది, నాకు డబ్బులు కూడా చాలా వచ్చాయి, చూడు ఆ డబ్బులతో నేనేం కొన్నాను అని తాలిబొట్టునైతే చూపిస్తాడు. ఇక ఆ తాలిబొట్టు చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఇది మన పెళ్ళికని తీసుకున్నాను, ఎలా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే అతన్ని చూసి భయపడిపోతూ ఇక ఇంటికైతే వస్తుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇక పరజ్ఞానంగా కూర్చొని ఉంటుంది మీనా. అప్పుడే ఇక శృతి అయితే మీనా దగ్గరికి వస్తుంది. మీనా, ఏమైంది, అలా ఉన్నావేంటి? మళ్ళీ ఆంటీ ఏమన్నా అన్నారా అని అడుగుతూ ఉంటే లేదు అత్త ఏమీ అనలేదు అని అంటూ ఉంటుంది మీనా. మరి అంత పరజ్ఞానంగా ఇది అలా ఎందుకున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే ఏం లేదు శృతి, ఒకడు నా వెంట పడుతున్నాడు, ప్రతిరోజు కూడా నన్ను హింసిస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాము, నువ్వు నా అదృష్ట దేవతవి అంటూ నా వెంట తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు బుద్ధి చెప్తే వాడే వెళ్ళిపోతాడులే అనుకున్నాను. కానీ ఈరోజు ఏకంగా తాలిబొట్టునే కొనుక్కొని తీసుకువచ్చి ఇది మన పెళ్లిలో నేను కడతాను అంటూ చెప్తున్నాడు. అసలు వాడేంటో వాడి ప్రవర్తన ఏంటో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అవునా ఇంత జరుగుతుందా, మరి నువ్వెందుకు బాలుకి చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే ఆయనకి చెప్తే ఆయన కోపం గురించి నీకు తెలుసు కదా, ఏదోటి చేస్తారు అదే భయం అని అంటూ ఉంటుంది మీనా. అందుకని నీ వెంట ఎవరో పడుతూ ఏడిపిస్తుంటే చెప్పకుండా దాచిపెట్టేస్తావా నువ్వు అని అంటూ ప్రభావతి అయితే అక్కడికి వస్తుంది. అప్పుడు ఇక ప్రభావతి ఆ మాటలు వినేసరికి ఒక్కసారి మీనా శృతి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే అలా వెంట పడుతూ నిన్ను వేధిస్తుంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టగా నీ భర్తకి చెప్పకుండా నువ్వు మాత్రం నీలోనే నువ్వు బాధపడుతున్నావా? అది ఇంట్లో ఏ విషయాలన్నా ఎంతగా తొందరగా నీ భర్తకు అందించేస్తావో, ఇలాంటి విషయాలు నువ్వెందుకు దాచిపెడుతున్నావు?
రేపు ఒంటరిగా పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తావు, వాడేదన్నా అఘాయిత్యం చేస్తే ఏమవుతుంది? ఇలాంటి విషయాల్లో ఇలా భయపడి కూర్చుంటున్నారు కాబట్టే చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయి. తెగించి ధైర్యంగా ఇలాంటి విషయాలు బయట పెట్టాలి. అప్పుడే అలాంటి వెధవలకి బుద్ధి చెప్తే బుద్ధి వస్తుంది. వాడికి ఈ బాలుగాడే కరెక్టు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి మా ఆవిడ్ని ఏదో అనేస్తున్నావు అని బాలు అయితే అంటాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే మీ ఆవిడ్ని అంటం కాదు, ధైర్యం చెప్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి నేను చూసేది మా మాతావతేనా? గయ్యాలి గంపలాగా ఎప్పుడూ కూడా మీనా మీద తిడుతూ ఉండేదానివి, ఈరోజు ధైర్యం చెప్తున్నావా? ధైర్యం ఎవరికి? మీనాకే. ఇటుకరాయి తీసుకుని రౌడీల్ని తరుము కొట్టిన మీనాకా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు తరిమి కొట్టింది, కానీ ఇప్పుడు దాన్ని ఎవరో ఏడిపిస్తుంటే వాణ్ణి ఎలా దూరం చెయ్యాలని ఇది ఊరికే కుమిలిపోతుంది గదిలో కూర్చొని. మరి అప్పుడు ధైర్యం దీనిలో ఏమైపోయిందో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి మీనాని ఎవరో వెంబడిస్తున్నాడా, ఏడిపిస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు బాలు. అదే కదా నీకు చెప్తే వాడిని నువ్వేదైనా చేసేస్తే ఏదైనా కేసు అవుతుందేమో అని ఆలోచిస్తుందంట. ఇంట్లో విషయాలు మాత్రం నీకు చాడీలు చెప్పినట్టు చెప్తుంది. తనకి రక్షణకి నువ్వు నిలబడితే మాత్రం నీకు చెప్పడం లేదు, వెళ్ళి నీ భార్యని అడుగు అని అంటూ ఉంటుంది ప్రభావతి. వాడిని చితకబాదు అని అనగానే ఇదేంటి ఆంటీ సడన్గా ఇంతలా మారిపోయి మీనాకి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు? ఎంతైనా ఆంటీ కూడా ఆడవాళ్లే కదా, ఒక ఆడదాని బాధ మరో ఆడదానికి అర్థమవుతుందన్నట్టు అతను వేధిస్తూ ఉంటే అత్తయ్యకి కూడా కోపం వచ్చింది అని అంటూ శృతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత ఇంకా బాలు వెళ్ళి మీనా అని అడుగుతాడు. మీరు అతన్ని ఏమీ కొట్టను, లేకపోతే గాయపరచనంటేనే నేను చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా. సరే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తానులే, చెప్పు ఎవరతను అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే జరిగిందంతా చెప్పడంతో ఇంత జరుగుతుంటే నాకు ఇప్పుడు వరకు నువ్వెందుకు చెప్పలేదు, ఎక్కడుంటాడు వాడు అని అడుగుతూ ఉంటే నేను పూలు డెలివరీకి ఒక ప్లేస్కి వెళ్తాను, ఎప్పుడు అక్కడే నన్ను కలుస్తాడు, అక్కడేమో నాకు చాలా డెలివరీలు ఉన్నాయి, 10 ఇళ్ళు దాకా ఉన్నాయి, అక్కడికి వెళ్ళక తప్పదు అని అంటూ ఉంటుంది మీనా. సరే అయితే నేను అక్కడికి వస్తాను, నీకు నేను దూరంగా నిలబడతాను, ఎవరో తెలియనట్టు, వాడు దగ్గరికి వచ్చాక వాడుకుంటుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా సరే అయితే ఇక రేపు మీరు వస్తారు కదా, నాకు ధైర్యంగానే ఉంటుంది అని మీనా అంటుంది. ఇక ఉదయమే బయలుదేరుతారు బాలు మీనా ఇద్దరు కూడా. మీనా అయితే ఇక పూలన్నీ కూడా డెలివరీ ఇస్తూ ఉంటుంది. ఈలోగా అతనైతే అక్కడికి వచ్చేస్తాడు. దూరంగా నుంచోనున్న బాలుని చూసి అప్పుడు ఇక అంటూ ఉంటాడు, అన్నా నువ్వేంటన్నా ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే ఆ మాట నేను కూడా నిన్ను అడగాలి తమ్ముడు, నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటూ ఉంటే నా లవరు ఇటే వస్తుందన్నా అని అనగానే అవునా, అవును నువ్విక్కడ నుంచున్నావేంటి అని అనగానే ఏం లేదు, నా భార్యని ఎవరో ఒక వెధవ బాగా ఏడిపిస్తున్నాడు, ఆ వెధవని పట్టుకుందామని వచ్చాను అని అనగానే అవునా అన్నా, ఏమని ఏడిపిస్తున్నాడు అని అంటూ ఉంటే ఏమీ లేదు, పెళ్లి చేసుకుంటానని వెంట పడుతున్నాడట, అయినా పెళ్ళైనా ఆమె వెంట పడడం ఏంటో వాడు ఆ చండాలుడు అని అంటూ ఉంటాడు బాలు. అవునా అన్న, వదిన వెంట పడుతున్నా ఆ దరిద్రుడెవడు? పెళ్ళైందని తెలీదా? పెళ్ళైన ఆడవాళ్ళ వెంట పడి ఏడిపించడం ఏంటన్నా, ఎవడు ఆ నీచ వెధవా అంటూ ఆడే తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే బాలు వైపు చూస్తుంది. ఇక బాలు వైపు చూసి ఇదేంటి వీడితో ఈయన ఇలా మాట్లాడుతున్నారు క్లోజ్గా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక అన్నా అది అని అంటూ తడబడుతూ ఉంటాడు. ఏం లేదన్నా, అదిగో నాలెవరు అని అంటూ ఉంటాడు. ఏదిరా ఎక్కడుంది, కనపడడం లేదే అని బాలు అంటే ఎదురుగా అన్న అదిగో చూడు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే బాలు చూసేసరికి మీనా పక్కనే మరొక అమ్మాయి అయితే నుంచొని ఉంటుంది. బాలు అయితే ఆ అమ్మాయి అనుకుంటాడు. అప్పుడు ఇక మీనా అయితే బాలు దగ్గరికి వస్తుంది. అలా బాలు దగ్గరికి వస్తుంటే అతని దగ్గరికే వస్తుంది అనుకొని చాలా కంగారు పడిపోతాడు. అప్పుడు ఇక బాలు అయితే ఏంటి మీనా, ఎవరో నిన్ను ఏడిపిస్తున్నాడని చెప్పావు కదా, ఏడి వాడు రాలేదే అని అంటూ ఉంటే వాడితోనే కదా మీరు అంత క్లోజ్గా మాట్లాడుతుంది, వాడు పక్కనే ఉన్నాడు చూడండి అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారే బాలు అతని కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మీకు పెళ్ళైపోయిందా అని అంటూ ఉంటాడు అతను. అవునరా,
ఇతనే నా భర్త, ఇప్పుడు పడ్రా నా వెంట, ఇప్పుడు చూపించు తాళి, లక్కీ గిక్కి అంటూ ఏదేదో ఓగావు కదా, ఇప్పుడు అనరా అని అనంగానే, అన్నా నువ్వు చెప్పిన నీ భార్య ఈవిడేనా అని అంటూ ఉంటే, నువ్వు చెప్పిన లక్కీ నా భార్య అని అంటూ బాలు వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే నువ్వు పెట్టింది పేరు లక్కీ అని నీ భార్యకేనా అన్నా అని అనంగానే, నా లక్కీని నువ్వు ప్రేమించావేంట్రా అని అంటూ ఉంటాడు. అంటే వీడు నా వెంట పడుతున్నాడని మీకు ముందే తెలుసా అని అనంగానే, నువ్వు ఆగు మీనా, వాడు నీ వెంట పడుతున్నాడని అనుకోలేదు, ఎవరో కాలేజీ స్టూడెంట్ వెంట పడుతున్నాడేమో అనుకున్నాను, నువ్వు అనుకోలేదు నేను అని అనంగానే, సారీ అన్నా, వదినికి పెళ్ళయిందని తెలియక నేను ఏదో అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు వదినమ్మా, ఇంకోసారి నీ కంటికి కనిపించను, నీకు పెళ్ళైన సంగతి నాకు తెలీదు, నన్ను క్షమించు అని క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక మీనా అయితే, అంటే మీరేనా ఈ చచ్చు సలహాలు ఇచ్చింది వాడికి, అయినా ఒక ఆడపిల్ల వెంట పడుతున్నానంటే వాడికి బుద్ధి చెప్పకుండా ఇలాగ ప్రేమించి అలాగ ప్రపోజ్ చెయ్యని చెప్తారా, మీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉంటే, అయినా నువ్వేంటి, నువ్వు ఏదన్నా కాలేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా, వాడికి చెప్పొచ్చు కదా, వాడిని వెంట పడుతున్నప్పుడు నాకు పెళ్ళయిందని అని అనగానే, అవును మరి వాడు నా వెంట పడితే నాకు పెళ్ళైన సంగతి తెలిసిందేమో అనుకున్నాను, వాడు నేను కాలేజీ స్టూడెంట్ని మామూలు అమ్మాయిని అనుకొని వెంట పడుతున్నాడని నాకేం తెలుసు అని బాలు మీనా ఇద్దరు కూడా గొడవ పెట్టేసుకుంటారు. అలాగా ఆ గొడవ అయితే సమాప్తం అవుతుంది. తర్వాత ఇక సత్యం అయితే స్కూల్కి అకౌంటర్గా అయితే వస్తాడు. ఇక వచ్చిన తర్వాత అప్పుడు ఇక ప్రిన్సిపల్ అయితే, సార్ ఈరోజు మీకు ఇక్కడ పనుంది, మీ పని ఫినిష్ చేసుకోండి, సాయంత్రం వరకు డ్యూటీ ఇక్కడే మీకు అని అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ సార్ అని అనగానే ఇక అకౌంట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు సత్యం. ఇక అలా చూస్తూ ఉండగా ఇంతలో ఆటోలో సుగుణమ్మ అయితే చింటూని తీసుకొని వస్తుంది. ఇక చింటూని తీసుకొని వచ్చి స్కూల్లో దేబెడుతుంది. అప్పుడు అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం. అవును, ఈవిడేంటి ఇక్కడున్నారు అంటే ఆ రోజు బాలు చెప్పాడు ఆవిడ ఏదో ఊరు వెళ్ళిపోయిందని అని అనుకుంటూ ఉంటాడు సత్యం. తర్వాత ఇక తనకి వర్క్ ఉండడంతో పెద్దగా వాళ్ళని పట్టించుకోవడం, అలా పట్టించుకోకుండా ఇక ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక సత్యం అయితే మీనాని అడుగుతూ ఉంటాడు, అమ్మ మీనా, అదే మన ఇంటికి ఒక పెద్ద ఆవిడ పిల్లాడు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలీదు మావయ్య గారు, వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలీదు, కానీ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారని ఆయన చెప్పారు కదా ఆ రోజు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏదో నాటకం ఆడుతుంది, మొత్తానికి వాళ్ళని ఎక్కడ పెట్టిందో కూడా తెలీదు, ఆవిడ ఫోన్ చేస్తే తెగ తిట్టేస్తుంది, కానీ వాళ్ళు ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారు మావయ్య, ఇంతకీ వాళ్ళ అమ్మాయి ఎవరో కూడా తెలియడం లేదు, వాళ్ళ అమ్మాయి ఎవరో తెలిస్తే అప్పుడు మనకి వాళ్ళు ఏం రహస్యాన్ని దాచిపెడుతున్నారు, ఎందుకు మనల్ని అలా తిట్టుకుంటున్నారు, మనకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు, మొత్తం వివరాలు తెలుస్తాయి అని అంటూ ఉంటే, నేను ఈరోజు నేను అకౌంట్గా పనిచేస్తున్న స్కూల్లో చింటూని ఆ సుగుణమ్మని చూశానమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి మావయ్య మీరు చెప్పేది, అంటే వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా అని అంటూ ఉంటే, అవునమ్మా, ఈ విషయం బాలుకి చెప్పకు, బాలుకి చెప్తే మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చి ఏదో ఒక రచ్చ చేస్తాడు, అందుకని వాడికి చెప్పకు, అసలు వాళ్ళు ఎందుకు మనకి దూరంగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు మనకేమీ కానప్పుడు మనం కూడా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. అవును మావయ్య గారు, నేను కూడా అదే అనుకుంటున్నాను, పట్టించుకోవాల్సిన అవసరం లేదని అని అంటూ ఉంటుంది మీనా కూడా. తరువాత మావయ్య గారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోండి, కానీ వాళ్ళ అమ్మాయే కదా జాయిన్ చేసేది స్కూల్లో, మీరు ఎలాగో అక్కడ అకౌంటర్గా ఏదో పనిచేస్తున్నాను అన్నారు కదా, ఆ అబ్బాయిని అసలు ఎవరు జాయిన్ చేశారో తన విషయాలేంటో అన్నీ తెలుస్తాయి కదా, కనుక్కోండి, ఒకవేళ వాళ్ళ అమ్మాయి గురించి మనకి ఏదన్నా తెలుస్తుందేమో అని అంటూ ఉంటుంది మీనా అయితే. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, అడ్మిషన్ ఉంటుంది కదా, అడ్మిషన్లో ఖచ్చితంగా ఉంటుంది, నేను చూస్తాను అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత ఇక సత్యం పని కట్టుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాడు. తనకి ఆ రోజు డ్యూటీ లేకపోయినా అప్పుడే ప్రిన్సిపల్ అయితే, ఏంటి సత్యం గారు ఇలా వచ్చారు అని అనగానే,
ఈరోజు డ్యూటీ లేదు కదా మీకు అని అంటూ ఉంటే, నిన్న కొంచెం పెండింగ్ పడిపోయింది సార్, అది చేసుకుందామని వచ్చాను అని అంటూ ఉంటాడు. అవునా, సరే చేసుకోండి అని ప్రిన్సిపాల్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడే ఇక అక్కడున్న మేనేజర్తో, ఈ మధ్య రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళ అడ్మిషన్లు ఒకసారి నాకు ఇస్తారా అని అడుగుతూ ఉంటే, రీసెంట్గా అంటే చాలామంది జాయిన్ అయ్యారు సత్యం గారు, ఎవరి గురించి మీరు అడుగుతున్నారు అని అంటూ ఉంటే, చింటూ చింటూ అనే అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాడు కదా, ఆ అబ్బాయి గురించి. ఓ, చింటూనా, చాలా బ్రిలియంట్ స్టూడెంట్ తను, చాలా హెల్దీగా ఉత్సాహంగా కూడా ఉంటాడు, క్లాస్లో కూడా చాలా బాగా చదువుతాడు, అతని అడ్మిషన్ నా దగ్గర ఉంది, ఇదిగోండి తీసుకోండి ఫైలు అని చెప్పి ఇస్తాడు. ఇక ఆ ఫైలు తెరిచి చూడంగానే ఒక్కసారే సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సత్యం షాక్ అయిపోతూ కుప్ప కూలిపోతాడు. దాంట్లో రోహిణి ఫోటో ఉంటుంది, అలాగే కళ్యాణి అని పేరు రాసి ఉంటుంది. అప్పుడు ఇక కళ్యాణి అని పేరు రాసి ఉండడంతో ఇక సత్యం అయితే షాక్ అయిపోతూ ఇక అడ్మిషన్ ఫైల్ తీసుకొని ఇంటికైతే వస్తాడు. అడ్మిషన్ ఫైల్ ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అప్పుడే సత్యానికి మంచినీళ్ళు ఇస్తుంది ప్రభావతి. మంచినీళ్ళు ఇచ్చి కూర్చుంటుంది. అప్పుడే ప్రభావతితో అడుగుతూ ఉంటాడు సత్యం, ప్రభా, రోహిణి అసలు ఎలా పరిచయం అయింది నీకు అని అడుగుతూ ఉంటే, అదే కామాక్షి వాళ్ళ ఇంటికి తను బ్యూటీషియన్ చేయడానికి వచ్చేదండి, అప్పుడు అలా పరిచయం అయింది అని అంటూ ఉంటే, మరి తన అంతట తానే ఈ పెళ్ళికి తను ఒప్పుకుందా లేకపోతే నువ్వు అడిగావా అని అడుగుతూ ఉంటే, నేనే అడిగానండి, తను వాళ్ళ నాన్నతోనో ఎవరితోనో ఫోన్లో మాట్లాడేది, ఆ కోటీశ్వర్లు అయినా సరే నాకు వద్దు అంటూ మాట్లాడేదండి, అప్పుడే నేను మనోజ్కి నిశ్చయం చేశాను. మరి వాళ్ళ నాన్న తన పెళ్లి సంబంధం గురించి తనతో ఫోన్లో మాట్లాడినప్పుడు మరి ఇప్పటి వరకు కూడా తనకి పెళ్లి కుదిరి మనోజ్ని పెళ్లి చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టాక ఒక్కసారి కూడా మనతో ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇన్ని సంవత్సరంలో మనం ఎప్పుడూ కూడా రోహిణిని అనుమానించలేదు, కానీ రోహిణిని అనుమానించే రోజు వచ్చింది ప్రభా అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఏం మాట్లాడుతున్నారండి అని అనగానే ఇంతలో బాలు మీనా అయితే వస్తారు. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు, పార్లరమ్మని అనుమానించడం ఏంటి అని అడుగుతూ ఉంటే, చూడండి, మొన్నేమో ఈ మీనా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళిందని చెప్పి రోహిణిని మనందరం అపార్థం చేసుకునేలా చేసింది, మళ్ళీ మీ కోడలాగే మీరు మాట్లాడతారేంటి అని అంటూ ఉంటే, తను చెప్పింది నిజమే, రోహిణి చెప్పింది అబద్ధం, మీనా చెప్పింది నిజం ప్రభా, తను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమే హాస్పిటల్కి వెళ్ళింది అని అంటూ ఉంటే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మీరు మాట్లాడేది, మీరు కోడల గురించి ఎలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతితో, అవును, రోహిణి మనల్ని మోసం చేసింది ప్రభా, తనకి ఆల్రెడీ పెళ్ళయ్యింది, కొడుకు కూడా ఉన్నాడు, రోహిణి కొడుకు ఎవరో కాదు, మీనా బాలు ఇద్దరు దత్తత చేసుకోవాలనుకున్న ఆ చింటూని రోహిణి కన్న కొడుకు, ఆ సుగుణమ్మ రోహిణి కన్న తల్లి, వీళ్ళిద్దరూ చెప్పారే పెళ్లి చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయి వీళ్ళని గాలికి వదిలేసింది అని చెప్పి. ఆవిడెవరూ కాదు, రోహిణియే, ఇదిగో ఆధారాలతో సహా తీసుకువచ్చాను. సుగుణమ్మ ఒకరోజు ఈ చింటూని స్కూల్కి తీసుకొచ్చింది, అక్కడికి అటెండర్గా వెళ్ళిన నాకు వీళ్ళిద్దరు ఎదురయ్యారు. ఆ తర్వాత వెళ్ళి ఈ పిల్లాడు అడ్మిషన్ చూస్తే అడ్మిషన్లో కన్న తల్లిగా తనే గార్డియన్గా కూడా ఉంది చూడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఆ ఫైల్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక రోహిణి మనోజ్ అయితే ఇద్దరు ఇంటికి వస్తారు. అమ్మ, నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. రోహిణి ఈరోజు ఫర్నిచర్ షాప్లో ఒక కస్టమర్కి 1,00,000 రూపాయలు సరుకమ్మింది తన మాటలతో. అలాగే తను వాళ్ళని మభ్యపెట్టి 1,00,000 రూపాయలు సరుకు అమ్మేసిందమ్మా అని అంటూ ఉంటే, నీ భార్య చాలా తెలివైందిరా, 1,00,000 రూపాయలు సరుకుని మాయ చేసి మభ్యపెట్టి నాటకాలాడి తను అమ్మేసినట్టే మన జీవితాల్ని కూడా అలాగే అమ్మేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, రోహిణి ఏంటి మన జీవితాల్ని అమ్మేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవునరా, ఇది చూడు అని అడ్మిషన్ది రికార్డ్స్ ఇస్తాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే.
అప్పుడు ఇక ఏంటి మనోజ్ అదని తనైతే తీసుకొని చూస్తుంది. చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అడుగు మనోజ్, తన కన్న కొడుకుని, కన్న తల్లిని పరాయి వాళ్ళుగా ఎందుకు మనకి పరిచయం చేసిందో నీ భార్యని అడుగు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు తను కోటీశ్వరరాలు కాదు, తను కోటీశ్వరరాలు కాకపోయినా నేను కోడలుగా ఒప్పుకునేదాన్ని. కానీ తను ఒక పెళ్లి చేసుకొని ఆ పెళ్లిని దాచిపెట్టి ఒక కొడుకు ఉన్నాడని కూడా విషయాన్ని చెప్పకుండా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. అది రెండో పెళ్లిదిరా అని అంటూ ఉంటే ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే అది కాదత్తయ్య, ఇది కావాలని ఎవరో అని అంటూ చెప్పబోతూ ఉంటుంది. రోహిణి అప్పుడు ఇక మనోజ్ చెంప పగలగొడతాడు. రోహిణిది చెంప పగలగొట్టి ఇంకెన్ని అబద్ధాలు చెప్తావో అని అంటూ ఇక రోహిణికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి బండారం తెలుసుకున్న మనోజ్ ప్రభావతి ఏం చేయబోతున్నారో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.